ఒకవైపు మాటలతో తన చేష్టలతో ప్రపంచంలో కుంపట్లు రాజేస్తున్నటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరొక వైపు తాజాగా గాజా పీస్ బోర్డ్, గాజాలో శాంతి మండలి పేరిట ఒక బోర్డును ఏర్పాటు చేశారు. ఈ మేరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం కార్యకలాపాలు సాగుతున్న దావోస్ వేదికగా అధికారికంగా సంతకం చేసి ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్. 50 దేశాలకు ఆహ్వానం పంపితే 35 దేశాలు తన ఆహ్వానాన్ని మన్నించి ఈ గాజా శాంతి బోర్డులో చేరాయి. గాజా పీస్ బోర్డ్ వాస్తవానికి ఐక్యరాజ్య సమితిని బలహీనపరచడం కోసం దీన్ని ఏర్పాటు చేస్తున్నారు అనే అనుమానాలను ట్రంప్ మరింత రేకెత్తించారు. ఈ సందర్భంగా ఈ సంతకాలు చేసే కార్యక్రమం సందర్భంగా చేసిన వ్యాఖ్యలు కూడా మనం గమనించాల్సింది, ఇది గాజా స్ట్రిప్లో శాంతి కోసం, శాంతి అంటే అక్కడ శాంతి నెలకొల్పాలని, పునర్నిర్మాణం, ఆర్థిక పునరాభివృద్ధి కోసం అని చెప్పి తాను చెబుతూ ఉన్నా ఈ 11 పేజీల ముసాయిదాలో ఈ 11 పేజీల దీనికి సంబంధించిన గైడ్లైన్స్లో ఎక్కడా కూడా గాజా అనే పేరు లేదు. మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్. కొన్ని అంతర్జాతీయ మీడియాలు కూడా ఈ పాయింట్లు లేవనెత్తాయి. అండ్ ఇంతే కాదు, ట్రంప్ ఏమన్నారు, ఇది గాజా శాంతికే పరిమితం కాలేదు, అంటే ఆ పాలస్తీనా పరిధికే పరిమితం కాలేదు, ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని కూడా మేము ఆపేస్తాం, ప్రపంచంలో ఎక్కడా ఏ దేశాల మధ్య అలజడి లేకుండా మేము ఈ బోర్డు ప్రయత్నం చేస్తుంది అని చెప్పి ప్రకటించారు. అంటే ఏంటి, పేరు గాజా శాంతి బోర్డు అని చెప్పి ఏర్పాటు చేస్తూ ఉన్నా, ఆ గాజా కోసం అని మాటకు వరుసగా చెబుతూ ఉన్నా, ఇదంతా ఏమంటారు ఐక్యరాజ్య సమితి చేయాల్సిన పనులు. మధ్యవర్తిత్వం, దేశాల మధ్య ఆందోళన లేకుండా, యుద్ధాలు రాకుండా ఇవన్నీ చేయాల్సింది. ఇప్పుడు ట్రంప్ మేము ఆ పని చేస్తాము అంటున్నారు. అలాగని చెప్పి గాజా శాంతి బోర్డు ఏమన్నా కానీ ఇదేమన్నా అధికారికంగా అంటే కాదు. ఇది బేసిక్గా ట్రంప్ యొక్క సొంత సంస్థ. ఇది ఒక ప్రైవేట్ సంస్థ. జీవితకాలం ట్రంప్ దానికి చైర్మన్గా ఉంటారు. జీవితకాలం ట్రంప్ దానికి చైర్మన్. ఇది ఒక ప్రైవేట్ సంస్థ. కానీ ఐక్యరాజ్య సమితిని బలహీనం చేయడం కోసమనే అండ్ ఈ ప్రకటన చేసిన సేమ్ డేనే ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి అమెరికా బయటకు కూడా వచ్చేసింది. అండ్ ఇదే వేదిక మీద నుంచే ట్రంప్ అల్లుడు కూడా గాజాలో ఏ విధంగా రియల్ ఎస్టేట్ చేయొచ్చో, ఏ విధంగా ఆకాశ హర్మల్ నిర్మించవచ్చో, ఏ విధంగా ఆర్థిక పునరుద్ధరణ చేయొచ్చో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. అండ్ ఈ క్రమంలో ఇది అంతర్జాతీయ ఆందోళన నెలకొన్న దేశాల మధ్య వివాదాలకు కారణమవుతున్న ప్రతి అంశం మీద దృష్టి పెట్టి పరిష్కరిస్తాము అని ట్రంప్ చెప్పడం ద్వారా ఐక్యరాజ్య సమితికి ప్యారలల్గా పనిచేయబోతుంది అనే సంకేతాలు. ఈ క్రమంలో భారత్ అయితే ఈ కార్యక్రమం నుంచి వాకౌట్ చేసింది. కారణం లేకపోలేదు. ఒకటి, పాకిస్తాన్ ట్రంప్ ఏర్పాటు చేసిన బోర్డులో సభ్య దేశంగా పాకిస్తాన్ చేరింది. సో భారత్ వాకౌట్ చేసింది. ఒక కారణమని కాదులేండి, కాశ్మీర్లో కూడా మధ్యవర్తిత్వం కోసం ట్రంప్ తహతహలాడుతూ ఉన్నారు. ఇక్కడ మూడో దేశ ప్రమేయానికి అవకాశం లేదు అనేది భారత్ మొదటి నుంచి విధానం. సో మరి బై డిఫాల్ట్గా భారత్ దాన్ని వాకౌట్ చేసింది. యాక్చువల్గా 50 దేశాలకు ఆహ్వానం పంపితే 35 దేశాలు అయితే ఇందులో చేరాయి. ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, జోర్డాన్, ఖతార్, ఈజిప్ట్, ఇవన్నీ డెఫినెట్లీ మధ్యప్రాచ్యంలో అమెరికా మిత్రులే కదా. వీళ్ళు చేరారు. టర్కీ, హంగేరీ కూడా లిస్టులో కనిపిస్తుంది. టర్కీ, హంగేరీ అంటే నాటో సభ్య దేశాలు ఇవి. ఇంకా పాకిస్తాన్, మొరాకో, ఇండోనేషియా, కొసావో, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, పరాగ్వే, అర్జెంటీనా, అజర్బైజాన్, ఆర్మేనియా వీళ్ళకి అవసరం ఉంది. ఇంకా చైనా, జర్మనీ, ఇటలీ, రష్యా, స్లోవేకియా, ఉక్రెయిన్ వంటి దేశాలు అయితే తటస్థంగా ప్రస్తుతానికైతే ఎటువంటి ప్రకటన చేయలేదు. కొందరైతే దీన్ని బహిరంగంగానే తిరస్కరించేశారు. ఫ్రాన్స్, నార్వే, స్లోవేనియా, స్వీడన్, బ్రిటన్ బహిరంగంగానే దీన్ని అపోజ్ చేసేసారు. ఇంకా ప్రధానమైన దేశాలు అంటే రష్యా, భారత్, జర్మనీ ఇవి తటస్థంగానే కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తం మీద అయితే ట్రంప్ అక్కడ ఏదో చేయబోతూ ఉన్నారు. దాన్ని ముందు పెట్టి ఏం చేయబోతున్నారు అని అంటే ఇంకా దానికే తెలియాలి. మరి దీన్ని పెట్టి ఏం చేస్తారు? బై డిఫాల్ట్గా భారత్కి కాసింత ఏమంటారు ప్రస్తుతానికి ఒక సీరియస్ ఆందోళనగా కనిపించకపోయినా భవిష్యత్తులో ఒక ఆందోళనకర పరిణామమే. అంతర్జాతీయ అంశాలలో వేలు పెడతామంటూ ఉన్నారు, అంటే పరిష్కరించడం కోసం వేలు పెడతాము అని.
దానికి రాకపోతే మా కథ ఏందో చూపెడతామంటారు కదా. నెక్స్ట్ ఇమ్మీడియట్గా వాళ్ళు చెప్పే మాట అదే కదా. ఇప్పుడు పాకిస్తాన్ సభ్య దేశంగా చేరింది, అంతర్జాతీయంగా నెలకొని ఉన్న అంశాలంటే కాశ్మీర్ కూడా ఒకటి కదా. అంటే దానికైనా వేలు పెడతామంటారు కదా. ఇప్పుడు పాకిస్తాన్ అందులో చేరింది అంటే మరి ఆ కాశ్మీర్లో కానీ వేలు పెట్టమని చెప్పి ఆ బోర్డుని అయితే డెఫినెట్లీ గెలుపుతూ ఉంటారు కదా. సో భారత్కి ఇది లాంగ్ రన్లో అయినా మరి ట్రంప్ మనస్తత్వం మనకు తెలియదు. లాంగ్ రన్ షార్ట్ రన్ ఎప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతారో తెలియదు కదా. మరి చూడాలి, చాలా ఆసక్తిగా గమనించాల్సింది. అసలు అది ఎన్ని రోజులు ఉంటుందో కూడా చూడాలి. పర్మనెంట్గా ఉంటుందా, కొంతకాలమైనా ఉంటుందా? ఎందుకంటే ఆయన ఆయన గాలిడి తిరిగితే అటు తిరిగే రకం. ఆయన ఎప్పుడు ఏం ఆలోచిస్తారో తెలియదు కదా. చూద్దాం ఏం చేస్తారు.